దురాశ నుండి బయటపడుతుంది, ఫియర్ నుండి బయటపడతాయి, దుఃఖం నిరాశ నుండి బయటపడతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలు, జీవంగా దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైన మాటలు అనమాట. మన దేవుడు పరిశుద్ధుడు, ప్రభు ఒక ప్రతి మాటలు కూడా పరిశుద్ధమైనది. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్న విషయం ఏంటిదంటే అది మనం నింపుకోవాలి అనమాట. నింపుకోవాలి. ఈ కాలంలో మనకు అది ఎక్కువ అవసరం అనమాట. కాబట్టి మనం అందరం నింపబడాలి. యేసే మాటలతో మన హృదయం ప్రియులారా నింపుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మనం నింపుకోవాలి. కాబట్టి మనం మాత్రం కాదు, మన ఇంటిలో ఉన్న వారు, మన సహోదరుడు, మన పిల్లలు అందరి హృదయంలో దేవుని యేసే మాటలతో నింపబడడం చాలా ప్రముఖమైన విషయం అనమాట. ఈ కాలంలో మనం నింపుకోవాలి. చాలా సరి ప్రియులారు మనం చూస్తున్నాము, మన బ్యాంక్ అంతా కూడా డబ్బుతో నింపడానికి ప్రజలు మనం చూస్తున్న చాలా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. కొందరు ప్రియులారు మనం చూస్తున్నది ఆహారం కొరకు ఆమె చాలా సంబరిస్తారు, మంచి హాయిగా ఉండడానికి కొరకు ఆహారం కొరకు ఆమె సమకూర్చి పెడుతున్న వారిని ప్రియులారు మనం చూడవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది ఆహారం కంటే డబ్బు కంటే ప్రియుల ఆస్తిపాస్తుల కంటే కొందరు మనం చూస్తుంది ఆస్తిపాస్తులు సంపాదించి ఎక్కువ అది లేదు సమకూర్చడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారు మనం చూడవచ్చు. కాబట్టి మనకు ప్రియుల డబ్బు మనకు అవసరం, ఆస్తి మనకు అవసరం. కాబట్టి కానీ దానికంటే ప్రియులారు మనం చూస్తున్నాం, దానికంటే మనకు అవసరం యేసే మాటలని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు అవసరం యేసే మాటలు అనమాట. ఆ మాటలు పరిశుద్ధాత్మలైన మన ఆత్మలో ప్రియులారా నింపాలి అనమాట, నింపబడాలి. ఎంతగా నింపబడి ఉంటే బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది అంతగా మనం జయంతో బ్రతకవచ్చు అనమాట. అంతగా మనం ఈ సాతాను తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా మనం బ్రతకవచ్చు. ప్రత్యేక ప్రియులారా మనం చూసిన దేవుని పిలుపు పొందిన వ్యక్తులు వారిని పడేయడం సాతాను తంత్రం అనమాట. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అంటే యేసే మాటలు మన ఆత్మలో నింపుకోవాలి, మన హృదయంలో నింపుకోవాలి. పడిపోకుండా ఉండాలి అంటే, ఎందుకంటే లోకాస్తుల్లో ప్రియులారా మనం పడిపోకుండా ఉండాలి అంటే యేసే మాటలు మన హృదయంలో నింపబడాలి. ఇప్పుడు మనం చూస్తున్నది యోసేపు శోధన వచ్చినప్పుడు కూడా దేవునితో, జీవంగల దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తి ఉన్నా కాబట్టి ప్రియులారా పడిపోలేదు. అక్కడ నుండి పారిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, పాపం చేయకుండా పారిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు తనలో ఉన్నాయి కాబట్టి, దేవునితో ఉన్న సహవాసం స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి. కాబట్టి క్రిస్తుతో ప్రియులారా మనం మంచి డీప్ స్ట్రాంగ్ సహవాసం ప్రియులారా మనం ఉంటే మనం పాపంలో పడిపోకుండా ప్రియులారా పడిపోలేదన్నమాట, కాపాడబడుతుంది. కాబట్టి మీరు పడిపోవద్దు, దేవుడు కోరుతుంది పడిపోవద్దు. దురాశలు మనం పడిపోవద్దు, అభ్యంతరంగా ఆలోచన రావడానికి అవసరం, దానిలో మనం పడిపోవద్దు. హల్లెలూయా. సాతాను ఎన్నో విధంగా మనల్ని శోధిస్తాడు, కానీ మనం పడిపోవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధ మాటలతో మన హృదయం నింపుకోవాలి, యేసే మాటలతో మనం ఆత్మ నింపుకోవాలి. కాబట్టి మనం సమయం గడపాలి, దేవునికి స్తోత్రం, నింపుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా మన పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. యేసయ్య మీ మాటలు జీవము ఆత్మలాగా నాలో మార్చుము. జీవము ఆత్మలాగా మనం ఆత్మలో యేసే మాటలు మార్చబడి ఉంటే సాతాను వచ్చి ఆ మాటలు తీసుకొని పోలేదు. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఒక వ్యక్తి విత్తనాలు వేయడానికి వెళ్ళినట్టు ప్రియులారా ఉపమానంగా ప్రభు చెప్పామన్నమాట. కొన్ని విత్తనాలు మనం చూస్తున్నట్లయితే రోడ్ మీద పడామన్నమాట. రోడ్ మీద పడిన విత్తనాలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆకాశ పక్షులు వచ్చి అది వెంటనే తీసుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు దాని గురించి భావం చెప్పామన్నమాట, ఇంటర్ప్రిటేషన్ చెప్పామన్నమాట. ఏంటిది అంటే కొందరు వాక్యం వింటున్నారు, కానీ సాతాను వచ్చి వారు హృదయం నుండి ఎత్తుకొని పోతుందని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, యేసే మాటలు పంపిస్తున్నాం కానీ హృదయంలో పడింది, కానీ సాతాను ఏం చేస్తున్నాడు, ఆ మాటలు తీసుకొని వెళుతున్నాం అన్నమాట. అంటే సాతాను తెలుసు యేసుక్రీస్తు మాటలు నాలో మీలో ఉంటే మనం ఫలిస్తుంది, మనం పరిశుద్ధంగా బ్రతుకుతుంది, వాక్యానుసారంగా బ్రతుకుతుంది, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతుంది, మనకు జయం ఉంది అనమాట. కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడు అంటే ప్రియుల వాక్యం మాటలు హృదయం నుండి తీసుకొని హృదయం ఎంప్టీ చేయడానికి, హృదయంలో యేసే మాటలు ఏది కూడా లేకుండా చేయడానికి ఇబ్లీసు పెట్టు ఎంతగా ప్రయత్నం చేస్తుందని ప్రియుల బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఆత్మకన్నులు తరబడాలి, ఆత్మచెవులు తరబడాలి, మన అలర్ట్ ఉండాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీ మాటలు నాలో పరిశుద్ధాత్మ వాక్యం జీవము ఆత్మలాగా మార్చమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్యం వినడం మాత్రం సరిపడం లేదు. మనం అనుకున్నాము వాక్యం వినుంటే మంచిది, వాక్యం వినడం మంచిది కరెక్టే, కానీ వినున్న వాక్యం మన ఆత్మలోనికి వెళ్ళాలి. అంటే మన బుద్ధిలో మాత్రం
మనం బుద్ధులు మాత్రం ఉండే సరిపోలేదన్నమాట. మనం చాలాసారి మనం చెప్తాం వాక్యం కంఠస్థం నేర్చుకొని, కానీ అది శోధన వచ్చినప్పుడు కొన్నిసారి మనకు అది పని చేయలేదు. కానీ మన ఆత్మలో పడాలి అనమాట. ఆత్మలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యమే శోధన వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు సహాయపడుతుంది అనమాట. అందుకు యేసు స్పష్టంగా చెప్పారు, నా మాటలు యోహాను సువార్త 63 ప్రభు చెప్పారు, నా మాటలు జీవము ఆత్మ. ఒకటి వాక్యం యేసే మాటలు ఏముంది, జీవం ఉంది, లైఫ్ ఉంది, స్పిరిట్ ఉంది అనమాట, జీవం ఆత్మ. కాబట్టి అది మన ఆత్మలో లీనంగా మార్చబడాలి, అంటే జీవము ఆత్మలాగా మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి అనమాట. అప్పుడు మనకు ధైర్యం వస్తాయి అనమాట ముందుకు పరిశుద్ధంగా బ్రతకడానికి. ఈ ఆత్మ మనిషి ప్రియులారా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా బలపరచబడిన స్థాయిలో ఉండే మన పరిశుద్ధంగా బ్రతికినట్టు సహాయపడతాయి అనమాట. మనం క్షమించినట్టు సహాయపడతాయి అనమాట. ఇద్దరు ప్రేమించినట్టు మనం సహాయపడతాయి అనమాట. మన ఇన్నర్ మ్యాన్ ఎంతగా బలపరచబడుతున్న కొద్ది విశ్వాసంతో దేవుని రాజ్యం కొరకు లేదంటే ఇద్దరులకు సహాయం చేస్తే ఒక ధైర్యం మనకు వస్తాయి అనమాట. కానీ మన ఆత్మ మనిషి బలంగా లేదు అంటే మనం పరిశుద్ధాత్మతోడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు ఆలోచన వస్తాయి అనమాట. అబ్బో నా అవసరాలు ఎలాగ తీర్చబడతాయి, కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అని మనమే దాచిపెట్టే పరిస్థితి వస్తుంది అనమాట. కానీ ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. మన విశ్వాసంతో ఆమె విత్తనాలు వేసేవారిగా మార్చబడతాయి, ఆమె విశ్వాసంతోనే పొందేవారిగా మార్చబడతాయి అనమాట. రెండు జరుగుతాయి అనమాట. కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండే మన మనసు ఎక్కువ మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. మన మనసు ఎక్కువ ప్రభావం చేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది, మీ భవిష్యత్తు ఏమవుతుంది, రేపు పరిస్థితి ఏమవుతాయి, ఇదే ఆలోచన వస్తుంది అనమాట. తర్వాత టెన్షన్ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏసే మాటలు విని వాక్యం బోల్చుకొని ఆత్మ మనిషి బలపరచబడి ఉండే మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి, మనకు ధైర్యం వస్తాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడతాయి అనమాట. ఇప్పుడు మనకు విశ్వాసం వస్తాయి, నా దేవుడు తప్పకుండా నన్ను పోషిస్తాడు, అన్నదని నన్ను తప్పకుండా నా జీవనంలో దేవుడు ప్రభు పోషిస్తాడని మనకు గొప్ప ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఏసే మాటలు పరిశుద్ధాత్మ వలన మనం బోల్చుకొని మన ఆత్మ బలం ఆత్మశక్తి మనకు అవసరం అనమాట. కాబట్టి ఆత్మ బలం బైబిల్ కింద ప్రియులారా మనం చూడవచ్చు యేసుక్రీస్తు ఎలాగ బ్రతికామంటే పరిశుద్ధాత్మతో నింపబడాము, అలాగే ఆత్మ బలంతో బ్రతికామన్నమాట. రెండు ఉంది అనమాట. కాబట్టి మనల్ని కూడా దేవుడు అభిషేకించినారు. అల్లెలు గతకాలంలో అభిషేకంతో నింపబడిన వారు మీలో ఉండవచ్చు, కానీ ఈ రోజు నూతన అభిషేకంతో దేవాలను కుమ్మరించమని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. ప్రతిరోజు ఫ్రెష్ అనాయింటింగ్ ప్రభువు నుండి మనం పొందుకోవాలి. ఎందుకంటే నిన్నటి సవాలు సమస్య కాదు ఈ రోజు. ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రియుల దేవుడి నుండి వాక్యం రెవల్యూషన్ ఫ్రెష్ వాక్యం బెడ్ ఆఫ్ కోడ్ మనం పొందుకోవాలి. దేవుడి నుండి ఫ్రెష్ మాటలు మనం పొందుకోవాలి, దేవుని స్వరం వినాలి, అభిషేకం మనం పొందుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది ప్రియులార మనకు ప్రతిరోజు జయంతో బ్రతకవచ్చు అనమాట. కాబట్టి మనం బ్రతికినంతకాలం ప్రతిరోజు మనం జయంతో బ్రతకాలి అంటే ప్రతిరోజు ప్రియులార మనం ఏసే మీరు అనుదినం నాతో మాట్లాడమని చెప్పాలి. కొందరున్నారు చాలా సంవత్సరాల క్రితం లేదంటే చాలా నెలల క్రితం దేవుడు చెప్పిన ఒక మాటను పట్టుకొని ఇప్పుడు కూడా బ్రతున్న వారు కొందరు ఉండవచ్చు, ఓకే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇలా ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడతారు. అలా ప్రతిరోజు వేసే మాటలు వినడం వల్ల ఏమవుతుంది, మన విశ్వాసం ప్రియులలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన ఆత్మలో పవర్ ఇంక్రీస్ అవుతాయి, మన మానసికంగా బలపరచబడతాయి, శారీరకంగా బలపరచబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు వేసే మాటలు అనుదినం విన్నట్టు దేవుడు ప్రియుల కృప అనుగ్రహించినాక అది కూడా కృప అనమాట. దేవుడు కృప వల్లనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు అనుదినం వేసే మాటలు ప్రియులారా మనం విని అలాగే అనుదినం ప్రియుల పరిశుద్ధాత్మ నింబుదల, అనుదినం హోలీ స్పిరిట్ నింబుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఫ్రెష్ అనాయింటింగ్ ఐ మీన్ కొత్త అంటే నూతన అభిషేకంతో దేవుడు కుమ్మరిస్తాడు అనమాట. ఎందుకంటే ప్రతిరోజు కొత్త విషయాలు అనమాట. కాబట్టి అందుగురికి కొందరు మనం చూసినట్టే ఐ మీన్ కొందరు ఉన్నారు గతకాలంలో ఉన్న మనుషులు ఒక అనుభవాలు అంతా కూడా నేర్చుకొని బ్రతున్న వారు కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజు టోటల్ న్యూ డే అనమాట, కొత్త రోజు అనమాట. ఈ రోజు ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే మనం కొత్త రోజు కాబట్టి ఈ రోజు జరుగుతున్నంత కూడా మీన్ పాతలా కాదనమాట, అన్ని తేడా ఉందనమాట. అందుకొరగా చాలా మంది పాత అలవాటు నేర్చుకొని బ్రతున్న వారు ఈ రోజు కొందరు ఫెయిల్ అయిపోతాయి అనమాట. కొన్నిసారి మాత్రం అది పని జరుగుతాయి, కొన్నిసారి పని జరగడం లేదు. కాబట్టి అందుకొరగా ప్రియులారా మనం యేసుక్రీస్తుతో క్లోజ్ ఉండాలి, పరిశుద్ధాత్మతో మనం క్లోజ్ ఉండాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పించే దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, ఆది మంతం అన్ని తెలిసిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఈ రోజు ఉన్న సమస్యలు సవాల్స్ ఏదైనా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వెళ్ళిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మిమ్మల్ని నూతన అభిషేకంతో మనల్ని దేవుడు నింబినాక ఆమె వాక్య ప్రదర్శనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో కుమ్మరించినాక హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మీన్ ఫ్రెష్ అనాయింటింగ్ తో దేవుడు నింపే దేవుడు అనమాట. అలాగే నూతన అభిషేకంతో నింపి
వాక్య ప్రదర్శన అనుగ్రహించి ప్రియులారా మనను అనుదినం యేసునామములో జయంతో నడిపిస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలి, ఏ రోజు యేసే మీరు నాతో మాట్లాడము. ఈ రోజు మన దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యమైన మాట. నిన్న మనం విని ఉండవచ్చు, మంచిది. ఈ రోజు అంటే ప్రతి నిమిషాలు ప్రతిరోజు ప్రియులారా దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలన్నమాట. ప్రతిరోజు దేవుని యొక్క స్వరం వినడం వల్ల ఏమవుతుంది, మన బలం ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా అనేక వయసు మనం వింటున్నాము. దాని మధ్యలో యేసుక్రీస్తు వయసు చాలా ప్రాముఖ్యం అనమాట. అనేక మెసేజ్ కానీ అనేక వయసు కానీ మనం వింటున్నాం. దానిలో ప్రియులారా మనల్ని బ్రతికించేది యేసే మాటలు, పరిశుద్ధాత్మ దేవుని స్వరమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ప్రియులారా పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు చెప్పారు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, నేను త్వరగా వస్తామని ప్రభు చెప్పిన మాటని బట్టి ప్రియులారా మనం అలర్ట్ ఉండాలి, మనం సిద్ధపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడాలి.